పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. మేము చేసిన ఈ ప్రయత్నానికి మీరు కట్టే వెల ఫోన్పే, గూగుల్ పే మాధ్యమాల ద్వారా మాకు పంపుతారని ఆశిస్తున్నాం. మీరు పంపే డొనేషన్ కేవలం డబ్బు మాత్రమే కాదు, ఎంతో మంది కొత్త కళాకారుల్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసే మొదటి ప్రోత్సాహం. ప్రకాష్, లే ప్రకాష్, ఏమైంది ప్రకాష్? హలో, పోలీస్ స్టేషన్. తెలియదండి, మీరు త్వరగా రండి సార్. రే పిన్నీసు, అన్ను గట్టిగా పట్టుకో. ఏంటి ఎక్కడికి తీసుకొచ్చారు? ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? పదా. ఓహో, అందరూ కలిసి ముందెత్తారేమో. ఎవడైనా తిన్నా తర్వాత చేస్తాడు, ఈడేంట్రా తినకముందే చచ్చాడు. ఏంట్రా వీడు అదొక యాంగిల్లో చచ్చాడు. సరిగ్గా నుంచోరా. సరేంటి సార్. ప్రకాష్, స్టేషన్కి ఫోన్ చేసింది ఎవరు? మీరేనా? నేనేనండి. మీకేమవుతాడు? మా ఆయన. జరిగి ఎంతసేపు అవుతుంది? ఇంతకు ముందేనండి. సార్, ఇప్పుడేం చేద్దాం? రే పిన్నీసు, కంగారు పడకు, నేను ఎంక్వైరీ చేస్తున్నాగా. సార్, నా పేరు పిన్నీస్ కాదు సార్, పిఎన్ యేసు. ఏదో ఒకట్లే, అయినా నీకు ఆ పేరే బాగుంది. ఇదిగో అమ్మా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేసుకో వెళ్ళి. సరే సార్. ఇది నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే ఇదే చంపేసి ఉంటుంది. రే పిన్నీసు, డీటెయిల్స్ ఎంటర్ చేసుకో. సరే రే సార్. ఇట్రా. ఎందుకు సార్? రా. సార్, ఎరా, ఈ మర్డర్ చేసింది నువ్వే కదా? సార్ నేనా? నాకేం తెలుసు సార్. సరదాగా అన్నాను లేరా, నువ్వేం కంగారు పడకు. అసలు ఈ మర్డర్ ఎలా జరిగిందో చెప్పరా. నాకేం తెలుసు సార్. మీరు కూడా మర్డర్ స్కెచ్లు వేస్తూ ఉంటారు కదరా, నువ్వు అనుకుంది చెప్పు. సింపుల్ సార్, అలా ఆవిడ వీడిని చంపేసి ఉంటుంది. నువ్వెలా చెప్తున్నావురా? అసలు వీడినది ఎందుకు చేసుకుందో తెలుసా? ఆహా, పక్కా ప్లాన్ వేసింది సార్ అది. ప్రకాష్, నేను మీతో ఓపెన్గా మాట్లాడాలనుకుంటున్నా. మాట్లాడండి, నాకు ఓపెన్ అంటేనే ఇష్టం. వాట్? అంటే ఓపెన్ మైండ్ అంటేనే నాకు ఇష్టం అంటున్నా. ఓ, ఇంతకు మీ ఏజ్ ఎంత? జస్ట్ 32 అంతే. నాకు 25. అంటే మన ఇద్దరికి 7 years గ్యాప్ ఉందా? అయ్యో, ఈ గ్యాప్ వల్ల నీకేమైనా ప్రాబ్లమా? అదేం లేదు, మా అమ్మకి మా నాన్నకి కూడా 10 years గ్యాప్ ఉంది. ఏజ్ ఇస్ నెంబర్. ఎస్, ఏ జస్ట్ నెంబర్. మీరు డ్రింక్ చేస్తారా? రెగ్యులర్గా కాదు, ఎప్పుడో అప్పుడప్పుడు బాలయ్య బాబుని టచ్ చేస్తూ ఉంటాను. తాగినా పర్లేదు, ఈ రోజుల్లో తాగని వాళ్ళు ఎవరున్నారు ప్రకాష్? ఇంకా మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం ప్రకాష్? చికెన్ బిర్యానీ, సో యమ్మీ. ఓ షిట్. ఏమైందండి?
నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా అసహ్యం. ఐ డోంట్ లైక్ చికెన్ బిర్యానీ. పర్వాలేదు. యాక్చువల్లీ నేను వారానికి 5 సార్లు తింటాను. 5 సార్లా? కానీ మీరు ఒక్కసారి వండితే చాలు. ఉదయాన్నే లేచి పూజలు చేయాలి, హారతులు ఇవ్వాలి, నీ కాలు మొక్కాలంటే నా వల్ల కాదు. ఉదయాన్నే అరగంట లేట్గా లేచినా పర్లేదు, నా కాళ్ళు మొక్కాల్సిన అవసరం అస్సలు లేదు. నేను మాస్ థియేటర్లో సినిమా చూడను, మాల్స్లో మాత్రమే చూస్తా. నాకు మాస్ థియేటర్లో చూడాలంటేనే భయం. తొక్కిసలాట్లో తొక్కేస్తారని భయం. అదే మాల్స్లో అయితే శవాల మధ్య పడుకున్నట్టు ప్రశాంతంగా ఉంటుంది. ఐ లైక్ ఇట్. పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లల్ని కనాలంటే నేను ఒప్పుకోను. పిల్లల్ని 1 ఇయర్ లేట్ కందాం, కానీ మిగిలినవన్నీ చేసుకుందాం. మంత్లీ 1 టైం లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళాలి. హైదరాబాద్ టు వైజాగ్ నాన్ స్టాప్ డ్రైవింగ్. నాకు పాకెట్ మనీ కూడా ఇస్తూ ఉండాలి. ఇంట్లోనే ఉంటావుగా, పాకెట్ మనీ ఎందుకు? అంటే నాకు చిన్నప్పటి నుంచి పాకెట్ మనీ తీసుకోవడం అలవాటు. ఓ, మీకు ఇంకా చిన్నపిల్ల చేష్టలు పోలేదనుకుంటా. మీకు లవ్ అఫేర్స్ ఏమైనా ఉన్నాయా? మనకి లవ్వే తెలీదు, ఇంకా ఎఫైర్స్ కూడానా? అలా అయితే సూపర్. ఓ, థ్యాంక్ యూ అండి. మరి నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? అది నేను చెప్పలేను, మా పేరెంట్స్ చెప్తారు. ఓకే, పదండి వెళ్దాం. మ్మ్. ఆ సంబంధం కూడా మిస్ అయిపోయింది అనుకున్నా బ్రో. ఆ అమ్మాయి ఫోన్ చేసి కలుద్దామంది. వావ్, కంగ్రాచులేషన్స్. అయితే పద తాగుదాం. అమ్మాయి రమ్మందంటే తాగుదాం అంటావేంటి బ్రో? ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందో నాకు టెన్షన్ ఉంది బ్రో. టెన్షన్ ఉందా? అయితే పద తాగుదాం. తర్వాత తాగుదాంలే. అసలు ఆ అమ్మాయి ఏం చేద్దామని రమ్మందంటావు? అదే చెప్తా, పద తాగుతూ మాట్లాడుకుందాం. ఏహే, తాగుదాం అంటావు, తాగబోతు చచ్చిపోతావా? ఏంది బ్రో అంత మాట అన్నావు? నేను ఫీల్ అయ్యాను. సారీ బ్రో. ఇట్స్ ఓకే, పద తాగుతూ మాట్లాడుకుందాం. ఛీ, నీ అబ్బా, ఇక నువ్వు మారవరేగా. నేను తాగొచ్చాక మాట్లాడుకుందాంలే. పెళ్లి చూపులై 2 months అయింది. మీతో ఒకసారి మాట్లాడితే బాగుంటుందని కలిసా. మీ సైడ్ నుంచి 2 months నుంచి రిప్లై రాకపోతే మీకు ఇష్టం లేదేమో అనుకున్నాను. సడన్గా మీరు కాల్ చేసి రమ్మంటే షాక్ అయ్యాను. అంటే ఈ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఓ, పర్లేదండి, నాకు మేటర్ అర్థమైంది. మీరు వాడినే పెళ్లి చేసుకోవచ్చు. వాడేవాడు? మీకు ఆల్రెడీ లవ్ స్టోరీ ఉంది. నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదు, అదే కదా మీరు చెప్పాలనుకున్నది. అలా కాదండి, నాకు లవ్ అన్నా లవ్ స్టోరీ అన్నా ఇష్టం ఉండదండి. ఓ సారీ అండి. సినిమాల్లో ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు అందులో రెగ్యులర్గా చెప్పే డైలాగ్ అదే కదా, అందుకే అలా అనుకున్నా. ఇట్స్ ఓకేనండి. నేను చెప్పాలనుకుంది కట్నం గురించి. కట్నం కోసమా? అర్థం కాలేదండి. మీతో సంబంధం చేసుకోవడం మా వాళ్ళకి ఇష్టమే, కానీ కట్నం ఇవ్వలేరు. చెప్తే మీరు ఏమనుకుంటారని ఇలా 2 months గడిచిపోయాయి. నాకు కట్నం ఎక్స్పెక్టేషన్ లేదండి, కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఒకసారి మీ ఫాదర్ వచ్చి మా వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది కదా. అలా మాట్లాడితే మీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందని మా నాన్న భయపడుతున్నాడు. మా నాన్న మా అమ్మతో చెప్తుంటే విన్నాను. మీ గురించి తెలుసుకున్నాను, మీరు చాలా మంచి వాళ్ళని తెలిసింది. అంటే మీరు నన్ను అర్థం చేసుకుంటారని మా వాళ్ళకి తెలియకుండా మిమ్మల్ని కలిసా. అంటే నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? అంటే ఇక్కడ దాకా వచ్చి మాట్లాడుతున్నానంటే ఇంకా అర్థం కావట్లేదా? నా లైఫ్ మొత్తం నీతో ఉండాలనుకుంటున్నా. నేను చాలా లక్కీ అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. రియలీ? అవును, ఈ రోజుల్లో కూడా పేరెంట్స్ సిచ్యువేషన్ అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం అదృష్టమే కదా. మీరు మంచివాళ్ళు ప్రకాష్, అందుకే మీరు లక్కీ. సరే, అలా అంటావా? ఇప్పుడేం చేద్దాం? మా వాళ్ళు కట్నం ఇవ్వలేదన్న మాట ఎవ్వరికీ తెలియకూడదు. అలాగని మీకు ఇవ్వడానికి మా వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు. ఏం చేస్తే బాగుంటుందో మీరే ఆలోచించండి. అవునా? ఒక్క నిమిషం ఆలోచించి చెప్తా.
ఓకే, నాకు ఒక ఐడియా వచ్చింది. మా వాళ్ళు అడిగే 10 లక్షలు నా సేవింగ్ నుంచి తీసి మీకు ఇస్తా. అదే కట్నం అని చెప్పి మా వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. ఎలా ఉంది నా ఐడియా? వావ్, సూపర్ ప్రకాష్ మీరు. ఇందాక మీరు లక్కీ అన్నారు, కాదు నేను లక్కీ. థ్యాంక్ యూ రాణి గారు. ఇంకా ఈ గారు ఏంటండి, చక్కగా రాణి అని పిలవండి, అంతా సెట్ అయిపోతుంది. సరే రాణి, రేపు నీ ప్లాన్స్ ఏంటి? నాకు ప్లానింగ్స్ ఏం లేవు, ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. అవును, ఎందుకు అడిగారు? అంటే మనిద్దరం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి రేపు కూడా కలవచ్చా అని. దాందేముంది ప్రకాష్, సేమ్ టైం సేమ్ లొకేషన్, రేపు కలుద్దాం. సరే ఓకే, బాయ్ రాణి. బాయ్. కొయ్యారే కొయ్ కొయ్ కొయ్. ఎస్ ఎస్. ప్రకాష్ని అక్కడతో వదలలేదు, మళ్ళీ వాడు కూడా మొదలుపెట్టింది. ఏమైంది రాణి, మూడ్ ఆఫ్లో ఉన్నావు? ఏదైనా చెప్తేనే కదా నాకు తెలిసేది. ఏం లేదు ప్రకాష్, మీరు చెప్పండి. పర్లేదు చెప్పు రాణి, ఏమైంది? ఎందుకులే ప్రకాష్, నేను చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. అయ్యో ఏమైంది రాణి, నీ కష్టం నా కష్టం కాదా? ఏమైందో చెప్పు. పెళ్ళికి కట్నం మీరు ఇస్తా అన్నారు, హ్యాపీ. కానీ పెళ్లిలో మీకు పెడతన్న గోల్డ్ మా దగ్గర లేదు. మరి లేనప్పుడు ఉందని అబద్ధం చెప్పడం ఎందుకు రాణి? మా నాన్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఆ రోజు అలా చెప్పారు, కానీ ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తున్నారు. చూసావా ప్రకాష్, నువ్వేలా నన్ను అడుగుతున్నావు? అదే మీ వాళ్ళకి తెలిస్తే మా వాళ్ళని ఏమంటారని కంగారు పడుతున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లే ప్రకాష్, రాత్రంతా ఆలోచించి నిద్రపోలే. చూడు నా కళ్ళు ఎలా బ్లాక్ అయ్యాయో. అయ్యో డోంట్ వరీ రాణి, నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వు, ఆలోచించి చెప్తా. ఒక ఐడియా వచ్చింది నాకు. ఏంటది? ఎలాగో 10 lakhs ఇస్తున్నా, ఇంకో 5 lakhs ఇస్తా. ఆ గోల్డ్ కొని పెళ్ళి పెట్టమను. మెటర్ సాల్. ఎలా ఉంది నా ఐడియా? వావ్, సూపర్ ప్రకాష్ మీరు. థ్యాంక్ యూ. ప్రకాష్ మీరేం ఫీల్ అవ్వట్లేదు కదా? అలాంటిది ఏం లేదు రాణి. సరే, అక్కడతో ఆపింది అనుకుంటున్నారా? మళ్ళీ స్టార్ట్ అయింది. హాయ్ రాణి. హాయ్. ఏంటి రాణి అలా ఉన్నావు? ఏమన్నా ప్రాబ్లమా? ప్రకాష్ మీరు ఇప్పటి వరకు చాలా హెల్ప్ చేశారు, కానీ ఒక చిన్న సమస్య. ఏమైంది రాణి? అంటే మా వాళ్ళు పెళ్లి షాపింగ్కి వేరే వాళ్ళని డబ్బులు అడిగారు, వాళ్ళేమో హ్యాండ్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి? మా వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, అది చూసి నేను ఫీల్ అవుతున్నా. అది మీకు చెప్తే మీరు ఫైర్ అవుతున్నారు. ఏయ్ నువ్వేం ఫీల్ అవ్వకు, నేనేం ఫైర్ అవుతులా. ఇప్పుడు ఏం చేయాలా అని నిన్ను అడుగుతున్నా. ఏం చేస్తే బాగుంటుందో మీరే ఆలోచించండి. హే అవునా, ఒక్క నిమిషం ఆలోచించుకుని చెప్తా. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? ఇప్పుడు పెళ్లి బట్టలు షాపింగ్ చేయాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది. నా అకౌంట్లో ఉన్న 1,00,000 రూపాయలు నీ అకౌంట్లో వేస్తా. వాళ్ళని వెళ్ళి షాపింగ్ చేయమను. మ్యాటర్ క్లోజ్. ఎలా ఉంది నా ఐడియా? వావ్, సూపర్ ప్రకాష్. పెళ్ళికి 1 వీకే టైం ఉంది, నాకు అక్కడ చాలా పని ఉంది. నీకేమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి. కానీ నాకు చాలా టెన్షన్ ఉంది. టెన్షన్ ఎందుకు ప్రకాష్, పెళ్ళైన తర్వాత నేను తీరుస్తాగా. వావ్, ఓకే అవునా? సరే అయితే ఓకే బాయ్. బాయ్.
చెప్పరా. బ్రో మందుకు పైసలు కావాలి బ్రో. నా దగ్గర లేవురా. ప్లీజ్ బ్రో ఒక 90 కన్నా పంపు బ్రో. నేను అక్కడ ఈఎంఐ కట్టలేదు. శాలరీ కూడా సరిపోవట్లేదు. పెళ్ళయ్యాక మొత్తం మారిపోయిందిరా. అయినా పర్లేదు బ్రో నాకు పైసలే కావాలి. నువ్వు చెప్తే వినవరా బాబు, ఉంటా. నువ్వు రావు ఇంకొండదాన్ని. మొదలెట్టాడ్రా బాబు. ప్రకాష్ రాణి రా కూర్చో. సారీ రాణి, ఈరోజు నీకు చెప్పకుండా తాగుతున్నాను. పర్లేదు ప్రకాష్. ఏంటి రాణి పొద్దునేదో మాట్లాడాలన్నావు? అంటే ప్రకాష్ అది పర్లా చెప్పు రాణి. అంటే మా అమ్మ వాళ్ళు 1 lakh అడిగారు ప్రకాష్. నీ సిచ్యువేషన్ నాకు తెలుసు కదా, లేవని చెప్పేసా వాళ్ళకి. అంటే వాళ్ళ దృష్టిలో నేను చేతకాని వాడిననే కదా. అంటే ఇప్పుడు నువ్వే టెన్షన్లో ఉన్నావు కదా ప్రకాష్. ఎంత టెన్షన్లో ఉన్నా పరువు మట్టి పోగొట్టుకోను. ఇప్పుడేంటి నీకు 1 lakh కావాలి అంతే కదా? అవును ప్రకాష్, కానీ ఇప్పుడు నీ దగ్గర లేవు కదా. అవసరమైతే డిపాజిట్లో తీసి మరీ ఇస్తా. థ్యాంక్ యూ ప్రకాష్. నీకు బిర్యానీ చేయనా? బిర్యానీయా? చెయ్యి చెయ్యి చెయ్యి. సరే. రాణి ఆకలేసం త్వరగా పెట్టు. వస్తున్నా ప్రకాష్. ఈరోజు కర్రీ ఏంటి రాణి? మీకు ఇష్టమని చికెన్ బిర్యానీ చేసా. వావ్, త్వరగా పెట్టు త్వరగా పెట్టు. బా ప్రకాష్ ఎలా ఉంది? ఓ సూపరు. ప్రకాష్ చెప్పు. అంటే ప్రకాష్ అది సిగ్గుపడింది చాలు, ముందర మ్యాటర్ చెప్పు. అంటే ప్రకాష్ మా అమ్మ వాళ్ళు మామిడి తోట తీసుకుంటున్నారని నీకు తెలుసు కదా. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి? మామిడి తోటకి తడి పెట్టాలా? అంటే అవసరం లేదు ప్రకాష్, కొంచెం డబ్బులు తక్కువైనా అని ఫోన్ చేశారు. డబ్బులు తక్కువైనాయా? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? అంటే నువ్వేమన్నా అడ్జస్ట్ చేయగలవేమో అని మా అమ్మ అడగమంది. నా దగ్గర లేవు, మొన్న కదా ఇచ్చాను. అంటే వాళ్ళకి మనం తప్ప ఎవరున్నారు ప్రకాష్? వాళ్ళకి మనం ఉన్నాం, మనకెవరు లేరు. కుదరదు. ప్లీజ్ ప్రకాష్ ప్లీజ్. చెప్పానే కుదరదని. అయినా నువ్వు బిర్యానీ పెట్టినప్పుడే నా డౌట్ వచ్చిందే, నువ్వు ఎలాంటిది ఏదో వేస్తావని. నువ్వే అలా అంటే ఎలా ప్రకాష్? నేనే అంట, ఇలాగే అంట. ఛీ, ప్రశాంత్గా బిర్యానీ కూడా తిన్నావు కదే, పక్క రూమ్లో పోయి తింటా. ప్రకాష్ ప్రకాష్ ప్లీజ్ ప్రకాష్. 200 పెట్టి బిర్యానీ వండడం, లచ్చలు తెప్పడం బాగా అలవాటు అయిపోయింది. కానీ ఏ మాటకి ఆ మాట, బిర్యానీ మటుకు సూపర్ ఉంది. అబ్బా ఏం మజాగా ఉంది. ఆహా, దానికో లక్ష, దీనికో లక్ష, అక్కకో లక్ష, కుక్కకో లక్ష, మొత్తం ఊడ్చేసింది బ్రో. అందుకే ఆ రోజు చెప్పా తాగుదామని, విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. అయిపోయింది, మొత్తం అయిపోయింది. జాబులోంచి కూడా తీసేశారు. పోతే పోనీ బ్రో, కొత్త జాబ్ వచ్చే వరకు తాగుదాం. ఎంత మోసం చేసింది బ్రో. అందుకే నువ్వు ఆ రోజే తాగుంటే నీకు ఈ బాధ ఉండేది కాదుగా. ఐ లైక్ తాగుడు.
కరెక్టే బ్రో. సరే బ్రో, వెళ్ళొస్తా. సరే రేపు రా తాగుదాం. అబ్బో. ఏ రాణి, ఏ రాణి, ఏంటి మళ్ళీ తాగొచ్చారా? నేను తాగి రావడం ఏంటి? నేను పొద్దున్నే తాగుతూనే ఉన్నా. ఛీ, నువ్వు ఇంత తాగుబోతువాడని తెలిస్తే నిన్ను పెళ్లి చేసుకునేదాని కాదు. నేను తాగుబోతున్నా? నన్ను ఇలా చేసింది నువ్వే కదే. నేనా? నేను చేయడం ఏంటి? నాకు ఇవ్వాల్సిన కట్నం నా దగ్గర తెప్పేసి నువ్వు, నీ అమ్మ, నీ తమ్ముడు, మీ అందరూ కలిసి మీ అవసరాల కోసం నన్ను వాడుకున్నారు కదే. ఇవన్నీ నేను అడుగుతున్నానని నువ్వు నన్ను తాగుబోతు చేసావు కదా. హలో, నీకు తాగడం ముందు నుంచి అలవాటు ఉంది. అలవాటు ఉంది. ఎంత? ఎంత? నిన్ను చేసుకున్నాక ఎంత? చేసిందంతా చేసేసి నన్ను తాగుబోతుంటావా? బాబోయ్, ఇడు మళ్ళీ మొదలెట్టాడు. నా ఆస్తులు పోయే, నా ఇల్లు పోయే, చివరికి ఇది ఒకటే మిగిలే. నా నెక్స్ట్ టార్గెట్ అదేగా. వెళ్ళి మూసుకుని వేడి నీళ్ళు పెట్టు. ఛీ, అది మనం అంటే. నాన్న రోజు తాగొచ్చి సతాయిస్తున్నాడు నాన్న. మంచి టైం చూసి వాడిని వేసేయి. చంపేద్దామా? చంపేస్తే తెలిసిపోయిద్దేమో నాన్న. తర్వాత ఏమైనా నేను చూసుకుంటా. సరే, ట్రై చేస్తా. కొన్నాళ్ళకి వీడికి మ్యాటర్ అర్థమైంది. వీడు దాన్నే సిద్ధం అనుకున్నాడు. ఈ గ్యాప్లో అదే వీడిని వేసేసింది. అబ్బా, చూసినట్టు భలే చెప్పావురా. నీకు వీడికి సంబంధం ఏం లేదుగా. సార్, నాకేం తెలుసు సార్. ఎందుకు సార్? వాడిని పట్టుకున్నది చీప్ లిక్కర్ కేసు. 2 కథలు చెప్పమంటే వాడు 100 చెప్తాడు. అసలు ఈ కేసులో తప్ప ఆవిడ కాదు సార్, వీడిదే. నీకు తెలుసా? నువ్వెలా చెప్తున్నావురా? కొంప తీసి మన అమ్మని చీపులు ఎక్కడ దాకా తెచ్చాడా? నువ్వు చెప్పిన స్టోరీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదురా అబ్బాయి. ఎందుకండి? అంత జరిగినా కూడా వాడొచ్చినా కంప్లైంట్ ఇవ్వలేదంటే అవును సార్, అది కరెక్టే కదా. ఒక్క నిమిషం సార్, ఎక్కడ ఏం జరిగిందో నన్ను చెప్పమంటారా? ఓ, నీకు కొత్త కదా, నువ్వు మొదలెట్టు. నా అంచనా ప్రకారం హాయ్ ప్రకాష్, హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్వు ఎలాగున్నావు? బాగున్నాను. అవును, ఏంటేదో ఇంట్లో గొడవలు పడుతున్నట్టు తెలిసింది. అది ఎప్పుడు ఉండేదేలే. అయినా నీకెలా తెలిసింది? అది మొన్న మీ ఇంటికి వచ్చాను, నువ్వు లేవంట. దారిలో వెళ్తుంటే మీ పని మనిషి కనిపించింది. అప్పుడు ఆవిడ చెప్పింది. ఏం చెప్పను శివ, అది ఇష్టం లేకపోయినా ఇంట్లో వాళ్ళ టార్చర్ భరించడానికి చేసుకున్నా. అంటే రాణి మంచిది కాదా? మంచిదే, కానీ దాని సాంప్రదాయం ఇప్పుడు ఈ యాసాలే నాకు నచ్చట్లేదు. లైఫ్లో ఫార్ష్గా ఉన్న అమ్మాయిని చేసుకుందాం అనుకున్నా. అసలు అమ్మాయి మంచిదైతే చాలనుకుంటారు. నువ్వేంటి ప్రకాష్, ఎలా ఉన్నావు? నీకు అదే తెలుసు. ఒక మోడర్న్ డ్రెస్ ఏమంటే వేయదు, ఒక సినిమాకి వెళ్దామంటే రాదు, ఆఖరికి ఒక టేస్టీ ఫుడ్ వండడం కూడా రాదు. నీకేం చెప్పినా అర్థం కాదులే. లైట్ తీసుకో ఇక. ఇవన్నీ కామన్. ప్రాబ్లం ఫేస్ చేసేవాడే తెలుస్తుంది, వినేవాడికి ఏం తెలుస్తుంది. సరే బాయ్, వెళ్ళొస్తా మరి. సరే. ప్రకాష్, అక్షంతలేలో ఒకసారి పూజ గదిలోకి రావా? నీకు ఎన్నిసార్లు చెప్పాను నా దగ్గర ఎలాంటి చేయొద్దని?
ఇప్పుడు నేను నీకు అక్షింతలేస్తే నాకు కోట్లు వస్తాయా? అలా కాదు ప్రకాష్, ఈరోజు మంచి రోజు. అన్నీ నీకు మంచి రోజులే. నువ్వు నా దగ్గర వచ్చినప్పటి నుంచి నాకే మంచి రోజులు లేవు. అదేంటి ప్రకాష్, నేనేం తప్పు చేశాను? నిన్ను చేసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ మా వాళ్ళ కోసమే నిన్ను చేసుకున్నా. కొన్ని రోజులు ఉండి వదిలేద్దాం అనుకున్నా, కానీ నువ్వే ఫెవికెల్లా వదులుతుల్లా. అలా అంటారేంటి? నా వల్ల మీరేమన్నా ఇబ్బంది పడుతున్నారా? అవును, పడుతున్నా. ఇష్టం లేని నీతో కాపురం చేసి మానసిక వేదన పడుతున్నా. మరి ఆ రోజు చెప్పొచ్చు కదా ప్రకాష్. చెప్పాను కదా కొన్ని రోజుల తర్వాత నిన్ను వదిలేస్తానని. నువ్వు ఎన్ని పూజలు చేసినా నిన్ను వదిలేస్తా. ఏంటి ప్రకాష్, మార్నింగే మూడ్ ఆఫ్లో ఉన్నావు? ఏం చెప్పమంటావు, ఎప్పుడూ ఉండేదే. ఏంటి ప్రకాష్, మళ్ళీ ఏమన్నా గొడవలా ఇంట్లో? మళ్ళీ మళ్ళీ కాదు, రోజు అదే, గంట అదే, నిమిషానికి అదే. నువ్వు నా గురించి గొడవేం పడట్లేదు కదా? నీ గురించి కాదు, దాన్ని అతి సాంప్రదాయం భరించడం నా వల్ల కావడం లేదు. అరే, దాన్ని ఎవరికన్నా పరిచయం చేద్దామన్నా వాళ్ళు నవ్వుతారో అని భయం వేస్తుంది. అది దాని ముసలమ్మ చీరలు. ఇష్టపడి చేసుకున్నావుగా, మళ్ళెందుకు ఇలా అంటున్నావు ప్రకాష్? నేను ఇష్టపడి చేసుకోలేదు, మా వాళ్ళు ఇష్టపడితే చేసుకున్నా. కేవలం మా వాళ్ళ కోసమే చేసుకున్నా. అంతా అయిపోయాక ఆలోచించి ఉపయోగం ఏముంది? ఇప్పుడు కూడా ఆలోచించకపోతే లైఫ్ లాంగ్ భరించాల్సిందే. దాంతో త్వరలో డైవర్స్ తీసుకుంటా, తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటా. రాణి అంత ఈజీగా డైవర్స్ ఇస్తుందా ప్రకాష్? ఇవ్వదు, కానీ ఇచ్చేలా చేస్తా, చేసి చూపిస్తా. సరే ప్రకాష్, ఏదో ఒకటి త్వరగా ఆలోచించు. ఆఫ్టర్నూన్ కలుద్దాం. బాయ్. బాయ్. ప్రకాష్, అమ్మ వాళ్ళు ఇంటికి రమ్మంటున్నారు. చాలా రోజులైంది కదా, వెళ్ళమంటావా? ఒకసారేంటి, మొత్తానికి వెళ్ళిపో, నో ప్రాబ్లం. మీ ఇంటికి వెళ్ళొస్తా అంటే మాత్రం వెళ్ళొద్దు. అదేంటి, మా ఇంటికి వెళ్ళి 5 months అవుతుంది. అయితే నేనేం చేయాలి? వెళ్తే మొత్తానికి వెళ్ళు, లేదా మూసుకుని ఇంట్లో కూర్చో. మా నాన్నకి ఒంట్లో బాగాలేదంట, మీరు కూడా రండి, వెళ్దాం. నీకేనా మింట్లా? నిన్నే వెళ్ళొద్దంటే నన్ను కూడా రమ్మంటావేంటి? ఏ, నువ్వు వెళ్ళకపోతే మీ నాన్న చచ్చిపోతాడేంటి? చూడు రాణి, నీకు ఎప్పుడు డైవర్స్ ఇద్దామని చూస్తున్నా. నీతో ఉండడం నాకు ఇష్టం లేదు. మొత్తాన్ని డైవర్స్ చేసి పో. సార్, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. మీ ఆవిడ చాలా మంచిది. ఆవిడను వదులుకుంటే నష్టపోయేది మీరే. ఏది మంచిదో ఏది చెడదో నాకు తెలుసు. నువ్వు పని మనిషివి, పని మనిషిలాగుండు. ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని చూస్తున్నా. మీ జీవితాన్ని మీరే చెడగొట్టుకుంటున్నారు సార్. నువ్వు పని మనిషివి, నీ పనేంటి? ఇంట్లో పని చేసి పోవడం, అంతేగాని సలహాల మట్టికి ఇవ్వమాక. సార్, రోజుకి నేను 10 మంది ఇళ్ళలో పని చేస్తుంటాను. ఏ కాపురం నిలబడుతుంది, ఏ కాపురం పోతుంది నాకు బాగా తెలుసు సార్. అందుకే చెప్తున్నా, అర్థం చేసుకోండి. రంగమ్మ, నీకు ముందే చెప్పా ఉచిత సలహాలు ఇవ్వద్దని. నీ పని నువ్వు చేసుకో. అసలు నిన్ను కాదు, దాన్ని అనాలి. అసలు నీ వల్లేనే ఇదంతా. పని మనిషి కూడా చెప్తుంది కదా సలహాలు. ఛీ, నన్ను వదిలేయ బాబు, నీ దండం పెడతాను. హే, ఏమైంది అలా ఉన్నావు? మళ్ళీ గొడవ? ఎవరైనా మాట్లాడుకుంటే గొడవ జరుగుతుంది, కానీ మీరేంటి గొడవ కోసం మాత్రమే మాట్లాడుకుంటున్నారు? మరి ఏం చేయమంటావు? ఎలా వదిలేదో నేను చూస్తున్నా, అది ఎలా దగ్గర అవుతుందని అది చూస్తుంది. నిన్ను తను అంత ఇష్టపడుతున్నప్పుడు తనతోటే ఉండొచ్చు కదా ప్రకాష్. నువ్వు కూడా ఏంటి శ్వేత, ఆ పిచ్చిదానిలాగా మాట్లాడతావు? నా టేస్ట్ ఏంటి, నాకు ఎలాంటి వాళ్ళు వస్తారో నీకు బాగా తెలుసు. అవును, కరెక్టే. ఇప్పుడు మీరు తనను వదిలేయడం ఇంపాసిబుల్. అదేం లేదు,
అది నా నుండి త్వరలో దూరం అవుద్ది. ఆ మాట నువ్వు వింటావు. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు ప్రకాష్. ఏది చేసినా త్వరగా చెయ్యి. ఇప్పటికిప్పుడే మ్యాచెస్ ఏంటి? ఏ నువ్వు బాగానే పెళ్లి చేసుకున్నావు కదా, నేను చేసుకోవద్దా? మా ఇంట్లో వాళ్ళు చేయకుండా అలానే ఉంచుతారా? వీలైన త్వరలో నా పని పూర్తి చేసుకొస్తా. నిన్ను పెళ్లి చేసుకుంటా. సరే వెళ్ళొస్తా. బాయ్. ఎందుకు మేడం మీరు అంత ఇబ్బంది పడ్డాం? అలాంటి ఆయన్ని వదిలేస్తేనే బాగుంటుంది. ఆయన అంటే నాకు చాలా ఇష్టం మంగమ్మ, నేను వదలలేను. అలాగని ఇట్లా దెబ్బలు తింటూ మాటలు పడుతూ ఎన్నాళ్ళు ఉంటారో నీలా? ఏం పర్లేదు మంగమ్మ, ఆయనే ఏదో ఒక రోజు మారతాడు. ఆయన మారడమ్మా. మారతాడనుకోవడం ఒక కళ. మీకు చెప్పాల్సింది చెప్పానమ్మా, మీరే ఆలోచించుకోండి. వస్తానమ్మా. లవర్ మీద మోజున్న ప్రకాష్ వైఫ్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. లైఫ్ అంటేనే సర్దుకుపోవాలి. అలా సర్దుకుపోయే నేను పైకి పోయేలా ఉన్నా. అరే నాకు ఓ లైఫ్ ఉందిరా. అంటే మా ఇష్టం ఇక్కడ విలువ లేదా? అన్నా, రిలేషన్లో ఇవన్నీ కామన్ అన్నా. ఛీ, నా మాట అర్థం చేసిన సరైన ఫ్రెండ్ కూడా లేడురా నాకు. నువ్వు అలా అర్థం చేసుకుంటే నేనేం చేయలేనన్నా. నువ్వే కదరా, నాకు అందరూ ఎగ్నిస్ట్గానే ఉన్నారు. వీడు మారడు. ప్రతి ఒక్కరూ నాదే తప్పన్నట్టు మాట్లాడుతున్నారా. నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లా. సర్లే, నేను ఎందుకు ఇలా ఫైర్ అయిపోతున్నాను? సర్లే, నేను వెళ్ళొస్తారా? వీడెవడరా బాబు, వీడిని ఎవడో మార్చలేడు. ప్రకాష్ ఇంకా సైకోగా మారిపోయాడు. మర్డర్ అంటే రిస్క్ ఏమో ప్రకాష్. మరి నన్ను ఏం చేయమంటావు? ఏమో, ఏం చేస్తావో చెయ్యి. నేను చెప్పాల్సింది చెప్పా. ఇలా అయితే పని అవ్వదు. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? దీన్ని చంపడానికి ఎలా అయినా ప్లాన్ చేయాలి. సరే, జాగ్రత్తగా ప్లాన్ చెయ్యి. బాయ్. సరే. చాలు. హే చాలు. హే ఛీ, ఏంటిది? చికెన్ బిర్యానీ అండి. అది నాకు తెలుసు. చికెన్ బిర్యానీ నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నాకు ఇష్టమని తెలుసు కూడా ఇంత దరిద్రంగా చేస్తావా? ఏమైందండి, బాలేదా? ఈ బిర్యానీ కూడా నీకులా దరిద్రంగా ఉందే. ఉప్పు ఎక్కువైంది. ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి, అందుకే నేను టేస్ట్ చేయలేదు. అయినా నీలాంటి పల్లెటూరిది ఇచ్చేయడం ఎక్కువలే. సారీ ప్రకాష్, ఇంకెప్పుడు ఇలా చేయను. ఇంకెప్పుడు చేయకపోవడం ఏంటి? ఇప్పుడు చేసావు కదా. అయినా నీకు సరిగ్గా వంట చేయడం కూడా నేర్పలా. ముందర మీ అమ్మనాన్నాలే. చూడు ప్రకాష్, తప్పు చేసింది నేను, నువ్వు నన్ను అనాలి. ఏంటి అరుస్తున్నావు? మీ నాన్నేమో చితికేద్దాలు ప్యాచీలు వేసేవాళ్ళలాగా ఉంటాడు. మీ అమ్మ ఏమో ఇరిగిపోయిన అప్పడాలు ఎత్తిచ్చేది అలాగా ఉంటుంది. ఇక నీ గురించి చెప్పాలంటే బొక్క. ప్రకాష్, మాటలు సరిగ్గా రాని. ఇప్పుడు ఇలాగే మాట్లాడతా. ఏం చేస్తావే? నీ మీద పోలీస్ కంప్లైంట్ పెడతా. పోలీస్ కంప్లైంట్ పెడతావా? ఏమని పెడతావే? నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో నన్ను చంపుతానన్నది నాకు తెలుసు, అది నేను విన్నా. ఓడి అమ్మ, ఇది వినదా? ఈ విషయం మీద నేను కంప్లైంట్ ఇస్తే ఏమైతుందో నీకు బాగా తెలుసు. దీనికి అంతా తెలిసిపోయినట్టు ఉంది. ఇది చెప్పినట్టే పోలీస్ కంప్లైంట్ పెడితే నా బతుకు బస్ స్టాండ్ అయిపోయినట్టే. ఇది ఏదోటి చేయకముందలే దీన్ని నేను ఏదోటి చేయాలి. ఇప్పుడు చెప్పండి సార్, వీడిని చంపేయడం కరెక్టే కదా? హే, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు కొడితే పడే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు?
ఇంకెన్నాళ్ళు భరించాలరా నిన్ను? మేము చేసిన ఈ ప్రయత్నానికి మీరు కట్టే వెల ఫోన్పే గూగుల్ పే మాధ్యమాల ద్వారా మాకు పంపుతారని ఆశిస్తున్నాం. మీరు పంపే డొనేషన్ కేవలం డబ్బు మాత్రమే కాదు, ఎంతో మంది కొత్త కళాకారుల్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసే మొదటి ప్రోత్సాహం. చూసారా సార్ వీడెంత దుర్మార్గుడో? నువ్వు నేరాలు ఘోరాలు కథలు చెప్పక పిన్నేసు. ఒంటి మీద చిన్న గాయం కూడా లేకుండా అసలు వీడు ఎలా చనిపోయాడో నాకు అర్థం కావట్లేదు. సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేయమంటారా? వాడు ఎలా చనిపోయాడో నీకు తెలుసా? తెలీదు సార్. మరి ఏమని ఫైల్ చేస్తావు? అది మీరే చెప్పండి సార్. ప్రకాష్ చాలా మంచోడు, చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు. బాబోయ్ ఏం చేస్తుంది ఇది? పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది దీనికి. లక 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 లక. రాణి హా, వచ్చావా ప్రకాష్? ఈ డ్రెస్ చూడు. చూశాను. ఇప్పుడు ఎందుకు? ప్రకాష్ నాకు ఈ డ్రెస్ కావాలి, ఆన్లైన్లో బుక్ చేస్తావా? ఇదేంటి ఇట్టా ఉంది? ఎవరైనా చూస్తే చీ అంటారు. ఇలాంటి డ్రెస్సులు నాకు చాలా బాగుంటాయంట ప్రకాష్. బాగుంటాయి అంట? ఎవరు చెప్పారు నీకు? నా ఫ్యాన్స్ చెప్పారు, ఇలాంటి డ్రెస్ వేస్తే అద్దిరిపోతుందని చెప్పారు. నేను నీ మొగుడిని, నువ్వు నాకు నచ్చినట్టు ఉండాలి. నువ్వు వాడేవాడుకో నచ్చడమేంటి? చూడు ప్రకాష్, నేను సెలబ్రిటీ కాబోయేదాన్ని, ఆ మాత్రం ఉండకపోతే కుదరదు. ఆ డ్రెస్ వేస్తే మోడల్ లాగా ఉండవు, చెబ్రీ దానిలాగా ఉంటావు. అయినా రోజు రోజు నీకు బాగా ఎక్కువైపోతుంది. నాకేది కావాలంటే అడగమంటావు, అడిగిన తర్వాత వద్దు అంటావు. ఇది కరెక్ట్ కాదు ప్రకాష్. నేను అడిగేది నీ అవసరాల కోసం, ఇలాంటి అనవసరాలకు కాదు. మోడర్న్గా ఉండకపోతే వ్యూస్ లైక్స్ రావు ప్రకాష్. ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఎంతమంది యాక్ట్ చేయట్లేదు, ఎంతమంది రీల్స్ చేయట్లేదు. సర్లే ఆగు, నచ్చకపోతే వదిలేయ్. ఏరా ప్రకాష్, ఎలా ఉన్నావు? ఏం బాగలేదు బాబాయ్. మళ్ళీ ఎందుకు అలా ఉన్నావు? ఏం చెప్పమంటావు బాబాయ్? ఏంట్రా నీ ప్రాబ్లం? మా ఆవిడే నా ప్రాబ్లం. ఏం చేసిందిరా మీ ఆవిడ? అది ఎవరితో పడితే వాడితో చాటింగ్ చేస్తుంది, ఐటమ్ డ్రెస్ వేసుకుని రీల్ చేస్తా ఉంటుంది బాబాయ్. అదే పోయే కాలంరా. నీకు తెలుసు కదా మాది ఎంత ట్రెడిషనల్ ఫ్యామిలీయో. ఇవన్నీ చూస్తే మా వాళ్ళు ఏమైపోతారు బాబాయ్? అవునరా, పర్వంతా పోద్ది. అందుకే బాబాయ్ నాకేం చేయాలో అర్థం కావట్లేదు. చూసుకోరా, ఏం చేసినా ఆలోచించి చెయ్యి. సరే బాబాయ్, నేను వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్తరా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శంకర్రావు గారు ఎలా ఉన్నారు? ఓకే, నేను టిఫిన్ చేశాను, మీరు చేశారా? మా స్పెషల్ ఏం లేదు. మీరు? ఓకే, పూరి. ఐ లవ్ పూరి. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. ఓ నైస్, నా హెయిర్ చాలా బాగుందా? థ్యాంక్ యూ అండి. రాణి ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఒక్క నిమిషం ఫ్రెండ్, ఈరోజు ఫుడ్ వండలేదు, బయటికి వెళ్ళి తినండి. హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నేను లాస్ట్ వీక్ బయట తిన్నప్పుడు ఫుడ్ పాయిజన్ అయింది, నీకు తెలుసు కదా. అయినా ఇంట్లో ఫుడ్ వండడం మానేసి బయట తినడం ఏంటి?
ఓకే ఫ్రెండ్స్, నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తాను. బాయ్. నాకు రీల్స్ చేసుకోవడానికి టైం సరిపోట్లే, అయినా నీకు ఫుడ్ వండాలా నేను? నీకు రీల్స్ పిచ్చి పట్టింది, నాకు అర్థమైంది. నువ్వు ఇక్కడ ఆపేస్తే మంచిది. నేను రీల్స్ ఆపను, నాకు ఇప్పుడిప్పుడే ఫాలోవర్స్ పెరుగుతున్నారు. అయినా నీకేమైనా పిచ్చా? నాకు కాదే, నీకు పిచ్చి. ఒకటి చూసుకోవడం మానేసి ఫోన్లో వీడియోలు చూసుకుంటున్నావు. అయినా నువ్వెందుకు నాతో గొడవ పడుతున్నావు? నీకు రోజు రోజు పిచ్చి ఎక్కువైపోతుంది. ఇలా అయితే నా వల్ల కాదు. కాకపోతే ఏం చేస్తావు? వదిలేస్తావా? వదిలే, నో ప్రాబ్లం. ఛీ, నీతో మాట్లాడమే వేస్ట్. ఏం బాబాయ్, తిన్నావా? నేను తిన్నానురా. నువ్వేంట్రా ఇలా అయిపోయావు? తినట్లేదా? నేనేం తింటాలి బాబాయ్, అక్కడ మా ఆవిడ రీల్ చేసుకోవడానికి టైం లేదు. ఇంకా నాకేం వండి పెడద్ది. ఓహో, బాగా పిచ్చి ముదిరిపోయింది అయితే. అవును బాబాయ్, ఈ మధ్య కొత్త పిచ్చి కూడా పట్టింది బాబాయ్. ఏంటో అది? దాంతోపాటు నన్ను కూడా రీల్ చేయమని చెప్తుంది బాబాయ్. అప్పుడు నువ్వు చేయని చెప్పొచ్చు కదరా. చెప్తే ఏంటదేంటి, నన్ను కూడా పట్టుకుని ఊపేస్తుంది. నీ పనే బాగుందిరా. ఏం బాగుంది బాబాయ్? ముందర పాట పాడుతుందంట, నేను వెనకాల ఉండి అనాలంట. మీ పనే బాగుందిరు. ఏంటి అది? ఎట్లా అంటే నీకు కూడా బాగుందా ఏంటి బాబాయ్? నువ్వు కూడా ఇప్పుడు మంచిగా కొత్త ట్రెండ్ రా, చేసాయి. ఏంటి బాబాయ్, వెనకాల డాన్స్ చేసి చేసి చచ్చిపోయేటట్టున్నా నేను. బాగా నవ్వే బాబాయ్, వెళ్ళొస్తా నేను. బాగుంది కదా. హాయ్ రాణి. హాయ్ సిద్ధు, ఎలా ఉన్నావు? హే, ఏమైంది అలా మాట్లాడుతున్నావు? ఏమైనా ప్రాబ్లమా? సిద్ధు, మా ఆయన నాకు నచ్చినట్టు ఉండనివ్వడం లేదు. నేను ఫేమస్ అవ్వడం వాడికి అస్సలు ఇష్టం లేదు. అవునా? నేను ఫేమస్ అయితే వాడిని ఎక్కడ వదిలేస్తానని భయం వాడికి. మోడర్న్ డ్రెస్ చూపిస్తే ఐటెం డ్రెస్ అంటున్నాడు పాగల్గాడు. అసలు నువ్వు నా హస్బెండ్గా వస్తే అదిరిపోయేది. నేను నీతో మాట్లాడాలి, ఎప్పుడు కలుద్దాం? సరే, నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు కాల్ చేయి, కలుద్దాం. సరే, టైం చూసి నేను కాల్ చేస్తా. ఓకే, బాయ్. హాయ్ సిద్ధు. హాయ్ రా. అయినా మీకేమైనా మ్యాచ్ సెట్ అయిందా? పోయి వాడిని ఎలా చేసుకున్నావు నువ్వు? మాది అరేంజ్ మ్యారేజ్ సిద్ధు. వాడికి జాబ్ ఉందని చేసుకున్నా సిద్ధు, కానీ ఇప్పుడు టార్చర్ పెడుతున్నాడు. రీల్స్లో చూసి నీకు మ్యారేజ్ కాలేదనుకున్నా, అయ్యిందని తెలిసి షాక్ అయ్యాను. తర్వాత మీ ఆయన ఫోటో చూసి షేక్ అయ్యా. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా నాతో గొడవ పడుతూనే ఉన్నాడు. ఒక్క డ్రెస్ అడిగినందుకు గంట సేపు క్లాస్ పీకాడు. అరే, నేను రీల్స్లో ఉన్న బయటకెళ్ళి ఫుడ్ తినమంటే ఒకటే గొడవ. నీలాంటి అందమైన అమ్మాయి ఫేమస్ అయితే ఎక్కడ వదిలేస్తామని భయం వాడికి, అందుకే అలా చేస్తున్నాడు అనుకుంటా. అవును సిద్ధు, అయినా నువ్వు కూడా సీరియస్గా ఉండాలి. అందుకే వదిలేస్తే వదిలే అన్నా, కానీ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అందుకే నువ్వు అన్ను వదిలే, నీకు నేనున్నా. నువ్వంటే ఎంత ఇష్టమో చాటింగ్లో చెప్పాను కదా. అవును సిద్ధు, నేను రీల్స్ చేస్తా ఉంటా, నువ్వు కెమెరా తీస్తా ఉండు, అదిరిపోయేది కదా. అవును, అదిరిపోద్ది. కానీ మ్యారేజ్ చేసుకునే ముందు కొంచెం లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, తర్వాత మ్యారేజ్ చేసుకుందాం. నువ్వు ఎలా అంటే అలా ఓకే సిద్ధు, కానీ వాడిని ఎలా వదిలేయాలో అర్థం కావట్లా. సింపుల్, డైవర్స్ ఇచ్చే అయిపోద్ది. నేను డివోర్స్ ఇస్తే వాడి దగ్గర తీసుకున్న కట్నం అంతా తిరిగి ఇవ్వాలి. అవును, మన సైడ్ మిస్టేక్ ఉండకూడదు, కానీ వాడే వదిలేయాలి. అవును సిద్ధు, వాడు చాలా సెన్సిటివ్. వాడి ముందు ఒక మోడల్ డ్రెస్ వేసుకొని తిరిగితే వాడే గుండెకి చచ్చిపోతాడు. సరే, ఏదోటి ప్లాన్ చేసి నాకు కాల్ చేయి, నేను వెళ్ళొస్తా. బాయ్ సిద్ధు. బాయ్. హాయ్ ప్రకాష్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను, కానీ నుదుట బుట్టేది, మెడలో తాడేది. ఈ రోజు నుంచి ఈ రెండు మానేద్దాం అనుకుంటున్నా. మానేద్దాం అనుకుంటావేంటి? నేను రీల్స్ చేసేటప్పుడు నన్ను ఎవరైనా చూస్తే ఆంటీ అనుకుంటారు. వాళ్ళు ఎవరు అనుకుంటారని నువ్వు పద్ధతి మార్చుకుంటావా? పద్ధతి ఏముంది, ఈ రోజుల్లో ఇదే ట్రెండ్. నీకు చాలాసార్లు చెప్పా నీ పద్ధతి మార్చుకోమని, రోజు రోజుకి ఎక్కువైపోతుంది.
ఇప్పటిదాకా నీ మాటే విన్నా, ఇక నా వల్ల కాదు. అసలు నీకు నాకేమన్నా సెట్ అవుతుందా? మన ఫోటో చూసి నవ్వుతున్నారు ప్రకాష్. మన ఫోటోలు వాళ్ళకే వీళ్ళకి ఎందుకు పంపాలి? తర్వాత నువ్వెందుకు ఫీల్ అవ్వాలి? వైఫ్ అండ్ హస్బెండ్ అందంగా ఉండాల్సిన అవసరం లేదు, లైఫ్ అందంగా లీడ్ చేయాలి. ఇలాంటి కొటేషన్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకో, లైక్స్ వస్తాయి. నా దగ్గర చెప్పకు. అసలు నీ అమ్మ బాబు నీకు పద్ధతి నేర్పలేదు. మా వాళ్ళేమి మీ వాళ్ళలాగా దద్దమ్మలేం కాదు. ఏంటే మాట్లాడుతున్నావు? ఇంకొకసారి నా దగ్గర పిచ్చి వేషాలు పిచ్చి మాటలు మాట్లాడితే నేనేం చేస్తాను నాకే తెలీదు. ప్రకాష్, నాకు ఒక చిన్న హెల్ప్ చేయవా? ఏంటో చెప్పు. ప్రకాష్, నేను ఈ రోజు నుంచి రీల్స్ మానేస్తున్నా. ఎందుకంటే నేను ఎంత రీల్స్ చేసినా నాకు ఫాలోవర్స్ పెరగట్లేదు. అబ్బా అలా అయితే వెళ్ళి 1 కిలో స్వీట్ పట్టుకుని వస్తా. ఆగు ప్రకాష్, కూర్చో. ఓహో ఇంకా అవలేదా? లాస్ట్ ఒక్క వీడియో చేసి రీల్స్ మానేద్దాం అనుకుంటున్నా. ఏంటో ఆ చివరి దరిద్రం. అది నేను చెప్పే కన్నా చేస్తేనే బాగుంటది. రా ప్రకాష్. హే ఆగవే, ఎక్కడికి? రా ప్రకాష్, రెడీనా? నేనేం చెయ్యాలి? ఇలా చెయ్యండి, ఇంతే. సరే ఓకే, రెడీ. హాయ్ హాయ్, నమస్తే, ఎలా ఉన్నారు? సతీష్ బాగున్నారా? బాగున్నా. మీరు లైక్ కొట్టండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. చూసారా మా హస్బెండ్ ఎలా చేస్తున్నారు? మీ హస్బెండ్ ఇలా చేస్తారా? డబుల్ ట్యాగ్. ప్రసాద్ ఆపకుండా చెయ్యి. ఫాలోవర్స్ ఫీల్ అవుతారు, చెయ్యు. హాయ్ ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. లైక్ కొట్టండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చెయ్యి, వ్యూస్ వస్తాయి, చెయ్యి. అబ్బా అమ్మ సంపేసిందిరా ఇది. ఏ ప్రకాష్, లెగు. అలసిపోతే ఎలాగా? థాంక్యూ సార్, థాంక్యూ ఫర్ సపోర్ట్. లైక్ కొట్టండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగున్నా అమ్మా, మీరు బాగున్నారా? పుష్ప గారు ఓన్లీ లైక్స్, నో బ్యాడ్ కామెంట్స్. ఓకే, థాంక్యూ. నాతో ఇది లాస్ట్ రీల్ అన్నావు, నాతో జమ్మచక డాన్స్ కూడా చేయించు, మళ్ళీ ఇప్పుడు మొదలెడతా అంటున్నావు. పిక్చర్లా కనిపిస్తున్నాను నేను? వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి రీల్స్ చేస్తే ట్రెండింగ్ అవుతామని అలా చెప్పాను. నువ్వు ట్రెండింగ్లోకి వెళ్తావో శ్మశానానికి వెళ్తావో నాకు అనవసరం. నువ్వు రీల్స్ ఆపాలి, అది మాత్రమే నాకు అవసరం. అదేంటి ప్రకాష్, నువ్వు కూడా ఫేమస్ అవుతావు నా వెనకాల ఉండి డాన్స్ చేస్తుంటే. నీ వెనకాల ఊగి పైకి పోయేలా ఉన్నా నేను. ఇలాంటి చెత్త వీడియోలు చేసి నేను ఫేమస్ అవ్వాల్సిన అవసరం లేదు. అదేంటి ప్రకాష్, మన ఇద్దరం కలిపి చేయొచ్చు కదా, మనీ కూడా వస్తుంది. నాకు పరువు ముఖ్యం, ఇలా వచ్చే డబ్బు నాకు అవసరం లేదు. నాకు ఓపిక లేదే, నీకు దండం పెడతా, ఇక్కడ ఆపయ్యే. నేను ఆపను. ఇక వాడి టార్చర్ భరించడం నా వల్ల కాసిదు. మరి ఏం చేద్దాం? వాడంత ఈజీగా డైవర్స్ ఇవ్వడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాడిని చంపేయాలనిపిస్తుంది. అనిపించడం ఏంటి? అదే చేద్దాం. ఏంటి సిద్ధు, జోక్ చేస్తున్నావా? కాదు, నిజమే చెప్తున్నా. వాడిని చంపేద్దాం, ఎవ్వరికీ తెలియకుండా. అది అంత ఈజీ కాదు. చంపడంలో నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అంత ఈజీ కాదంటున్నావు? సరే, నీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే చెప్పు, చేద్దాం. వాడికి ఏదైనా ఇష్టమైన ఫుడ్ ఉంటే దాంట్లో పాయిజన్ ఇస్తే వాడే సింపుల్గా చేస్తాడు. సూపర్ సిద్ధు, నాకొక ఐడియా వచ్చింది. ఇంత ఫాస్ట్గానా? ఏంటది? వాడికి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. అందులో పాయిజన్ కలిపితే వాడే చేస్తాడు. అవునా? సూపర్ రాణి. ఇంతకీ ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు వీలుంటే అప్పుడు చేస్తా, కానీ ఈసారి అస్సలు లేట్ అవ్వనివ్వను. ప్రకాష్, నేను స్నానానికి వెళ్తున్నా. సరే వెళ్ళు. రోజు చాటింగ్ చేస్తుంది, ఎవరితో చేస్తుంది? ఇదే మంచి టైం, ఫోన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. హాయ్ బేబీ. ఎవడీడు? అమ్మా
ఈరోజు ప్లాన్ చేస్తావా? ఏం ప్లాన్ చేస్తున్నారా? మీ ఆయన్ని వేసేద్దామా? అంటే నన్నేనా? అసలు ఈడు ఎలా తగిలాడు దీనికి? ఇన్స్టాగ్రామా? అమ్మో, వీళ్ళైతే ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అసలు ఈడు ఎవడో ఒకసారి వెళ్ళి కలుద్దాం. అరే సిద్ధు, రాణి నువ్వు డబ్బుల కోసమే ట్రాప్ చేసావని నాకు తెలుసు. నీకెలా తెలుసు? మీ చాటింగ్ నేను చదివానురా. మా ఆవిడతో భలే సొల్లుగౌరులు చెప్పేవారు నువ్వు. అమ్మో, వీడికి అంతా తెలిసిపోయినట్టుంది. నాకు క్లారిటీ కావాలరా. రాణి ఏదో ప్లాన్ చేస్తుంది, అది ఏంటి? అది చెప్తే నాకేంటి? నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. అది వేసిన ప్లాను నాకు చెప్పు. అయితే సింపుల్ భయ్యా, బిర్యానీలో పాయిజన్ పెట్టి చంపేద్దామంది. అమ్మ, ఎంత దారుణంగా గుడికట్టారా మీరు. హలో బ్రదరు, ఐడియా ఇచ్చిందే మీ ఆవిడ. అమ్మ దీనమ్మ, ఎంత దారుణంగానా? నీకు బిర్యానీ అంటే బాగా ఇష్టమంటగా? అరే తినటానికి ఇష్టం రా, చచ్చిపోతానికి కాదు. అవన్నీ నాకెందుకన్నా, మ్యాటర్ చెప్పాను. పైసలు ఇవ్వు. సరే, ఫోన్పే చేస్తా, చూసుకో. థ్యాంక్స్ అన్నా. అరే సిద్ధు, నువ్వన్నా చెప్పరా, మా ఆవిడ చేసి రీల్స్ అన్నా బాగుంటాయా? చిచ్చి, చెత్త చెత్త అన్నా. అవి రీల్స్ కాదన్నా, చెత్త అన్నా, చెత్త. మరి అంతెందుకు పొగిడేవరా? మరి అందుకే కదన్నా నువ్వు ఇప్పుడు పైసలు ఇచ్చింది. కానీ నీ పాయింట్లో నువ్వే కరెక్టరా. నేనే. పాపం. రాణి, ఆకలేస్తుంది, ఫుడ్ పెట్టు. వస్తున్నా. ఏముండేవు రాణి? నీకు ఇష్టమని చికెన్ బిర్యానీ చేసా ప్రకాష్. నేను నీకు చెప్పా కదా చికెన్ బిర్యానీ వండొద్దని. మళ్ళీ ఈరోజు ఎందుకు వండావు? నువ్వు నా చేతి వంట తిని చాలా రోజులైంది కదా, అందుకే వండాలనిపించింది, వండా ప్రకాష్. సరే వేయ్. తిను ప్రకాష్. నేను తింటాలే రాణి, నువ్వు కూర్చో. రాణి, నువ్వు ₹1 కట్టనకపోయినా నా డబ్బంతా ఖర్చు పెట్టి నిన్నే పెళ్లి చేస్తున్నావు కదా? అవును ప్రకాష్. బంగారానికి, బట్టలకి, పెళ్లి ఖర్చులు అన్నిటికి నేనే ఇచ్చా కదా? అవును. నువ్వు నన్ను ఇష్టపడి చేసుకున్నావు కదా? అవును ప్రకాష్, ఇష్టపడే చేసుకున్నా. నీకు మన ఇంట్లో ఉంటున్న ఇబ్బందిగా ఉందని మా అమ్మ నాన్న వదిలేసి వేరే కాపురం పెట్టా కదా? అవును. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? సరదాగా గుర్తు చేస్తున్నా అంతే. రీల్స్ పిచ్చిలో పడి ఇవన్నీ మర్చిపోయేవేమోనని. నేనేం మర్చిపోలేదు ప్రకాష్, నాకు అన్నీ గుర్తున్నాయి. సరే గాని రీల్స్ చేయడం ఎందుకని మానేసావు? నేను మనసు మార్చుకున్న ప్రకాష్, ఇకపై నీకు నచ్చినట్టు ఉందామని. ఎక్కువ ఆలోచించకుండా తిను. అంటే నేను అరగంట లేట్గా పోవడం కూడా నీకు ఇష్టం లేదా రాణి? ఏంటి ప్రకాష్? తింటాను ఆగు అంటున్నా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు ప్రకాష్. ఇంకా నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా రాణి? నేను చెప్పేది ఏమీ లేదు ప్రకాష్. రాణి, నేను చచ్చిపోతే నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావా? అయ్యో, ఏం మాట్లాడుతున్నావు ప్రకాష్? ఇంకో 100 జన్మల వరకు నువ్వే నా భర్తవి. ఆ 100 జన్మల్లో మళ్ళీ ఎందులో విషం పెట్టి చంపుతావో. ఏంటి అర్థం కావట్లేదు ప్రకాష్? అబ్బా, నన్ను ఎంత అర్థం చేసుకున్నావా అంటున్నా. ఇంకెంతసేపు మాట్లాడుతావు? వేడి చల్లారిపోతుంది, తిను ప్రకాష్. పైకి పోవడానికి వేడుంటే ఏంటి, లేకపోతే ఏంటి? పైకి పంపడం ఏంటి? పైన ఫ్లోర్ వాళ్ళు ఉన్నారా అంటున్నా. ఏమో నాకు తెలీదు. అయినా వాళ్ళ గొడవ నీకెందుకు? వేడి చల్లారిపోతుంది, తిను. సరే రాణి, తింటున్నా.
తిను ప్రకాష్. తిను ప్రకాష్ తిను, నా చేతులతో నేనే వండా. ఆ ముక్క కూడా తిను ప్రకాష్. బాగుందా ప్రకాష్? ఏమన్నా తేడా అనిపిస్తుందా ప్రకాష్? అవును, ఏదో పొట్టలో గడిబిడిగా ఉంది. అవునా, ఎలా ఉంది ప్రకాష్? ఏమో ఏదో అవుతున్నట్టుంది రాణి. బా 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 బా. ఏమైతుంది ప్రకాష్? ఒక పక్క తిప్పేస్తున్నట్టు, ఒక పక్క పొడి చేస్తున్నట్టు ఉంది. అవునా? అవును రాణి, నా వల్ల అవ్వట్లేదు రాణి. ఏం కంగారు పడకు ప్రకాష్. ఇంకా ఏమనిపిస్తుంది? ఏంటి రాణి, ఎలా ఉంది? ప్రకాష్, నీకొక సీక్రెట్ చెప్పనా? ఏంటి రాణి? నువ్వు తినే బిర్యానీలో కొంచెం పాయిజన్ కలిపా. ఏంటి రాణి నువ్వు చెప్పేది? అవును ప్రకాష్, సారీ ప్రకాష్, మిస్ యూ ప్రకాష్. తిను తిను, నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా. ఎంత ఇబ్బంది పెట్టావు ప్రకాష్ నన్ను. నన్ను రీల్స్ చేసుకోనివా? నన్ను కొడతావా? ఇప్పుడు ఏం చేస్తావు ప్రకాష్? ఏంటి ప్రకాష్, మా నాన్న చిత్తుకాయతలకి ప్యాచ్లేస్తాడా? మా అమ్మ అప్పడాలు అతికించుకుంటుందా? రాణి, ఇది చాలా తప్పు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు ప్రకాష్? నువ్వు చనిపోతున్నావు ప్రకాష్. ఏ ప్రకాష్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? బిర్యానీ, ఎమ్మి బిర్యానీ అన్నావు కదా ప్రకాష్. తిను తిను ప్రకాష్, వేడి తగ్గిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ప్రకాష్? తిను. ఈ దెబ్బతో పోతాడు. ఓ, అలా చచ్చిపోయాడా సార్? అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తాను సార్. చేసేద్ది కానీ బతుకున్నవాడి మీద ఎలా చేస్తావు? బతుకోవడం ఏంటి సార్, వీడు చచ్చిపోయాడు కదా. ఎవడు చెప్పాడు రా వీడు చచ్చిపోయాడని? ప్రకాష్, కట్ కట్, లేగు లేగు, కంగారు పడ ప్రకాష్. థ్యాంక్ యూ సార్.
సార్ ఇదంతా ఏంటి సార్? అది పెట్టే టార్చర్కి నేను చచ్చిపోతానేమో అనిపిస్తుంది. నువ్వు ఒక పని చెయ్యి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు. పోలీస్ స్టేషనా? అవును, అది కేసు పెడితే నువ్వు బుక్ అవుతావు. అదే నువ్వు కేసు పెడితే అది బుక్ అవుద్ది. నువ్వేమీ ఆలోచించకు ప్రకాష్, నీకు ఇదొక్కటే ఆప్షన్. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది ప్రకాష్, అందుకే నేను నిన్ను పర్సనల్గా కలవమని చెప్పా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో చెప్పు. నేను డైవర్స్ ఇద్దాం అనుకుంటున్నా సార్. నీ వైఫ్ నీకంటే చాలా తెలివైంది, నీకు డివోర్స్ ఇవ్వదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? పోలీసులకు కావాల్సింది ఎమోషన్స్ కాదు, ప్రూఫ్. ఆ ప్రూఫ్ నువ్వు తేగలిగితే నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. అదేలా సార్? సింపుల్ ప్రకాష్, మీ ఆవిడ నేను ఎలా టార్చర్ చేస్తుందో ఒక వీడియో రికార్డ్ చేయి. అదే ప్రూఫ్ తీసుకొచ్చి నాకు ఇవ్వు. అప్పుడు మనం లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. సరే సార్. ఈ రోజుల్లో ఇదంతా కామన్ అయిపోయింది ప్రకాష్. ఈ సోషల్ మీడియా వీడియో మత్తులో పడి జీవితం నాశనం చేసుకుంటున్నారు. ఇంకొంతమంది నీలాంటి అమాయకుల్ని బలి చేస్తున్నారు. ఈ వీడియోల మీద ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా ఎవ్వరూ మారట్లేదు. నువ్వు గ్రేట్, ఇంకా డేర్ చేసి కేసు పెట్టడానికి వచ్చావు ప్రకాష్. నీకేం భయం లేదు, నువ్వు ఎవిడెన్స్ రెడీ చేసి పెట్టుకో, నీకు నేనున్నా. సరే సార్, థ్యాంక్ యూ. నేను వెళ్ళొస్తా. ఓకే ప్రకాష్, జాగ్రత్త. ఎంత పని చేద్దాం అనుకున్నా నువ్వు? నాకు ఇష్టమైన బిర్యానీలో పాయిజన్ పెట్టి చంపుదాం అనుకున్నావా? ఇది పాయిజన్ బిర్యానీ. యాక్, సో బ్యాడ్. దిస్ ఈజ్ మై బిర్యానీ. సో యమ్మీ. ఇది కరెక్ట్. ఇది డస్ట్బిన్లో పడేద్దాం. బిర్యానీ మార్చి మంచి పని చేసావు ప్రకాష్. థ్యాంక్ యూ సార్, మీరు నాకు బాగా హెల్ప్ చేశారు. నేను అడిగిన ఎవిడెన్స్ వచ్చింది ప్రకాష్. సార్ ఇంతకీ ఆ మ్యాటర్ ఆవిడికి తెలుసా? తెలీదు. మరి ఎలా సార్ తప్పించుకుంటే? ఎంక్వైరీ చేస్తాం, తర్వాత పట్టుకుంటాం. సరే ప్రకాష్, కోర్టులో కలుద్దాం. రేయ్ నువ్వు పదరా. నీ బిర్యానీకో నమస్కారం. రేయ్, రాణి మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేయి. సార్ నన్ను వదిలేండి సార్. రేయ్, అని తీసుకెళ్ళి జైల్లో వదిలే. చికెన్ బిర్యానీ సో యమ్మీ. అందరికీ నమస్కారం, నా పేరు చికెన్ బిర్యానీ. ఆకలితో పరిగెడితే ఆ వాడికి కావాలి చికెన్ బిర్యానీ. అందరికీ సాలరీ వచ్చిందా వాడికి కావాలి చికెన్ బిర్యానీ. సండే వచ్చిందా కన్ఫర్మ్ గా ఉండాలి చికెన్ బిర్యానీ. ఎవడైనా సచ్చాడా దినం రోజు పెట్టేది చికెన్ బిర్యానీ. అందరికీ నమస్కారం.
మేము చేసిన ఈ ప్రయత్నానికి మీరు కట్టే వెల ఫోన్పే గూగుల్ పే మాధ్యమాల ద్వారా మాకు పంపుతారని ఆశిస్తున్నాం. మీరు పంపే డొనేషన్ కేవలం డబ్బు మాత్రమే కాదు, ఎంతో మంది కొత్త కళాకారుల్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసే మొదటి ప్రోత్సాహం.